హాయ్ గైస్. సరే రా, నీకోసం నేను కిందికి ఆగిన చూసిన. సో ఇవాళ ఏంటిది స్పెషల్? మంచి డ్రెస్ వేసుకున్నాను. ఏంటిది ఇవాళ స్పెషల్? ఇడదా చెప్తాను. ఎటు పోతాను? పోచమ్మ కాదురా, ఈరోజు మన ఇంట్లో ఫెస్టివల్ చేసుకుంటున్నాం. పోచమ్మకు కోడింగ్ వస్తున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్మక్కకు కూడా కోడింగ్ కోసుకుంటున్నాం. ఈరోజు స్పెషల్ అది. ఆల్రెడీ వాళ్ళు తమ్ముళ్ళు చూసి ఉంటారు, వాళ్ళకి అర్థమై ఉంటుంది. కాకపోతే నీకెందుకు హెల్త్ బాగాలేదు, కడుపు నొప్పుతున్నావు, కప్పు నొప్పులు వేసింది, మోషన్స్ అయినాయి, పొట్టు వామిటింగ్ కూడా వేసుకుంది నైట్. ఇక ఇప్పుడు కొంచెం ఓకే, సిరప్స్ తాగిపిస్తున్నాం అనమాట. సో డుగ్గు ఇప్పుడు ఓకేనారా నీకు? సో గైస్ ఇప్పుడైతే రెడీ అయిపోయినా. ఫస్ట్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వస్తుంది, కాకపోతే ఈసారి వ్లాగ్ పెడదాం అనిపించింది. సో అదనమాట. హాయ్ గాయ్స్, హలో ఎవ్రీవన్. నేను ఎందుకు మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తున్నాను కదా, నన్ను చూపేయలే, వాళ్ళు ఇద్దరే మాట్లాడుకున్నారు అందుకని చెప్పి. సో గాయ్స్ పోచమ్మని చేసుకుంటున్నాం, మాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి వీడియో చేసుకుంటున్నాం. ఇంకోటి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి వీడియో చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళబోతున్నాం. పొద్దున్న లేచి ముగ్గురం స్నానం చేసేసి ఇల్లు నీట్గా చేసేసుకొని అన్ని పనులు అయిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడ ఇంట్లో దీపం కూడా ముట్టించినాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అవబోతున్నాం గైస్. ఏంటి క్లిప్పా? డుగ్గు చూడండి ఎంత బక్క అయిపోయిందో, కొంచెం మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి, హెల్త్ బాగాలేదు. సో అందుకే ఇట్లా అయిపోయింది అనమాట. సో గాయస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక దగ్గర కోడింగ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి రడుకు? కోడింగ్ తీసుకొని ఏం చేయాలి అడుగు? ఏం చేయాలి? చేయాలి అట. కొబ్బరి పడలు వెళ్ళాలట, కొబ్బరికాయ కొట్టాలి. ఈ మొక్కు. సో గైస్ ఇప్పుడు కోడింగ్ తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. తీసుకుంటాను. సో గైస్ నా డ్రెస్ బాగుందని చాలా మంది అనుకుని ఉంటారు. ఇదైతే నేను మింత్రాలు తీసుకున్నా, లింక్ వచ్చేసి ఇన్స్టాలో పెడతా. కానీ అది చేయకూడదు. ఓకే సో వచ్చేసినాం అనమాట. సో గైస్ ఇదే అన్నమాట పోచమ్మ టెంపుల్. సో చూడండి ఎంత బాగుందో. మాకు చిన్నప్పటి నుండి బాగా మొక్కుతాం అనమాట పోచమ్మకి. చాలా ఇష్టమైన దేవుడు. అండ్ మా మమ్మీ నాకు ఇట్లా అలవాటు చేసింది. అంటే మా మమ్మీ ఎక్కువ ఏదైనా కూడా పోచమ్మ తల్లికి మొక్కుతుంది అనమాట. సో ఇక్కడ మాకు మొక్కు ఉండిపోయింది. అంటే నార్మల్గా మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. సమ్మక్కని చేసుకున్నప్పుడు ఇక్కడ పోచమ్మ దగ్గర కూడా మేము కొన్ని వస్తాం అనమాట. సో కోడ్ అయితే తీసుకొచ్చాము. కాకపోతే ఎందుకు చూపించలేదంటే దాన్ని కాళ్ళు కట్టేసి ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో రిమూవ్ చేస్తారు అట్లాంటివి. సో అందుకని చెప్పి చూపించట్లేదు. అండ్ ఇక్కడ చిన్న మందు తీసుకొని పోస్తారు కదా కోడికి. సో అది చేసి ఆ తర్వాత దాన్ని కట్ చేపించామన్నమాట. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సమ్మక్క సారక్క అది ఉంది కదా. సో అది ఎట్లా అంటే ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళలేదు కానీ చికెన్ షాప్లోనే తీసుకొని అక్కడనే మొక్కేసి కట్ చేసి ఇస్తాడనమాట. సో అలా ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఊర్లో ఉంటే మనం ఇంట్లోనే మొక్కుకొని ఇంట్లో కట్ చేసుకొని దానికి డ్రెస్సింగ్ అదంతా మనమే చేసుకుంటాం కాబట్టి ఇట్లా ఉండదు. సో ఇక్కడ అంత వీలు కాదు కాబట్టి మేము అక్కడే అవన్నీ చేసేసుకున్నాం అనమాట. సో ఎట్లయినా మొక్కు అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇంకో విషయం గైస్, నాకు అసలు కొబ్బరికాయ కొట్టడమే రాదు. అంటే అది ఎందుకో పగలదు నేను కొబ్బరికాయ కొడితే. సో ఎట్లయినా నాతో కొట్టిపిద్దామని చెప్పేసి నాతోనే కొట్టిపిస్తున్నాడు అనమాట. మా డుగ్గు నేను కూడా కొడతా అనంది. జస్ట్ మొక్కేసి అని చెప్తే మొక్కింది. నేను మంచిగా చదువుకోవాలని మొక్కింది మా డుగ్గు. సో ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేసి దర్శనం అయితే మంచిగా చేసుకున్నాం గైస్. అండ్ ఇక్కడే టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కూడా చాలా మంది ఉంటారు. అంటే ఇట్లా మేకని తీసుకొని రావడము, డప్పులు తీసుకొని రావడము అట్లా వస్తారనమాట. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మేము వెళ్ళేటప్పుడే ఒక 2 ఫ్యామిలీస్ వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి ఎవరు లేరు కాబట్టి సో కొంచెం పీస్ఫుల్గా జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఎక్కువ దేవుళ్ళని ఎక్కువ మొక్కడం ఇవన్నీ చేయడం ఎక్కువ చేయను అనమాట. బట్ ఈ పోచమ్మ తల్లిని అయితే ఎక్కువ మొక్కుతాము. మా మమ్మీ చిన్నప్పటి నుంచి చెప్పి అలవాటు చేసి పెంచిందనమాట. సో ఏది మిస్ అయినా ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వం గైస్, ఎందుకంటే అంత నమ్మకం మాకు. సో ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో కొన్ని కట్ చేసి ఇచ్చిందనమాట.
గాయస్ మంచిగా మొక్కుకున్నాం అనమాట, అయిపోయింది కోడి కట్టు. సో ఇప్పుడు ఇది పోచమ్మ టెంపుల్ అనమాట. ఎప్పటికి ఇక్కడికే వస్తాం మేము. మేము కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్ళాము. మీరు వ్లాగ్స్ చూసే ఉంటారు ఆల్రెడీ. అంతకుముందు చాలాసార్లు వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మొక్కు అంతా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఇంటికి వెళ్ళినాక ఇంకొకటి ఉందన్నమాట చిన్నగా, వెళ్ళిన తర్వాత చెప్తాను. ఎస్. సో గైస్ ఇంకొకటి, యాక్చువల్గా మాకు ఇక కోడి విలేజ్లలో అయితే ఇంటికాడ కోడి కట్ చేసుకొని అవన్నీ చేయడం వచ్చు. బట్ ఇక్కడ మనకు అంత పెద్ద తెలియదు. అండ్ కట్ చేయడానికి కత్తులు అవన్నీ కావాలి కాబట్టి ఏం చేసినా అంటే, ఇప్పుడు ఇంతకుముందు చికెన్ సెంటర్ దగ్గర కోడి తీసుకున్నా కదా, వాళ్ళతో మాట్లాడేసుకుని అనమాట డ్రెస్సింగ్ చేసి ఇస్తారు అనమాట, క్లీన్ చేసి ఇస్తారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనకాడ వేరే కాడ అంటే ఎంత కంఫర్టబుల్ ఉండేది కాబట్టి, అదే ఇంటికాడ అయితే వేరే. అండ్ డుగ్గు ఎటు పోయినారా? సో గైస్ నేను చాలా మంది డ్రెస్సింగ్ ది వ్లాగ్ చేయమని అడుగుతున్నారు. సో నేను ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను. అండ్ నేను ఇన్స్టాలో అప్పుడప్పుడు లింక్స్ పెడుతున్నాను, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. హైలైట్స్లో స్టోరీ పెట్టాను, సపరేట్గా ఉంటుంది మై హోల్ కలెక్షన్స్ అని చెప్పేసి చూడండి. అండ్ ఈ డ్రెస్ కూడా నేను మింత్రాలో తీసుకుని, దీని లింక్ కూడా నేను పక్క పెడతాను ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో. ఈ వ్లాగ్ రిలీజ్ అయినాక నెక్స్ట్ డే ఆ రోజే అయినా పెడతాను పక్కగా. సో చూడండి గైస్. సో గైస్ కొంచెం అయితే కర్రీ చేస్తున్నాం, ఇది కర్రీ అనమాట. అండ్ ఇంకొంచెం ఫ్రై చేస్తున్నాం, ఫ్రిడ్జ్లో ఉంది. సో ఇదంతా మేమే ఇద్దరమే తింటాం అనుకోకండి. వస్తున్నారు ఫ్రెండ్స్, ఒక త్రీ మెంబర్స్ దాకా ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కర్రీ అయిపోతున్నా. కర్రీ కొంచెం డిఫరెంట్ ట్రై అవుతుంది. ఏంటంటే ఉల్లిగడ్డలు టమాటాలు అట్లా వేయకుండా కొంచెం గ్రేవీ కావాలని గ్రాండ్ చేసాం అనమాట. అదేమో టోటల్గా కంప్లీట్గా ఫ్రై అనమాట. ఒక కర్రీ అయిపోయినాక ఇంకోటి వేస్తారు, రెండు ఒకసారి హ్యాండిల్ చేయలేము కాబట్టి. సో ఇది అయిపోయినాక రైస్ పెట్టేసుకొని ఇంకా తినేసేయడమే. మా డుగ్గు వచ్చేసి పాపిట్ ఉంటుంది కదా, దాంతో బయట ఆడుకుంటుంది మెట్ల మీద కూర్చొని. చూడండి ఒకసారి. ఆడుకుంటున్నావు అడుగ్గా? మంకీలెత్తే ఎట్లా మరి? రాకుండా చూసుకోవాలి, జాగ్రత్త. ఓకే రైట్. అమ్మయ్య ఆకలి బీభత్సంగా అవుతుంది, ఇంకేమీద అయితే లేదు. సో గాయ్స్ కర్రీ చేస్తున్నాను. నాకు కర్రీ చేయడం వచ్చా అని మీకు డౌట్ రావచ్చు, నాకు వచ్చు. ఇప్పటివరకు ఇంట్లో చాలాసార్లు నేనే అండినా, నేర్చుకున్న కాడ నుంచి మొత్తం నాకే వదిలేసిండు. రానప్పుడే బాగుండేది చేసి పెట్టేటప్పుడు. నీ కర్రీ ఎందుకు నేర్చుకున్నా అనిపిస్తుంది, నేర్చుకున్నందుకు ఎప్పటికి నాతో నేర్పిస్తాను. చేసి నేర్చుకున్నావు, నేర్చుకున్న తర్వాత చేయదు కదా తప్పదు. మరి ఇది అన్యాయంగా ఏదో నేర్చుకున్నా కదా అని చెప్పి మొత్తం నాతో నేర్పింది. సో ఇట్లా కిందంతా ఏమంటున్నా ఊరికి చేతులు కడుగుతూ ఉంటా అనమాట. అదొక అలవాటు నాకు. ఫస్ట్ వేసి చేతులు కడుగుతా, సాల్ట్ వేసి చేతులు కడుగుతా. ఓసీడీ అని కాదు కానీ అంతే, ఒక చిన్న చిన్న అలవాటు, హ్యాబిట్. రెసిపీ షేర్ చేయమని అడుగుతారు కావచ్చు, అడుగుతుంటారు కదా. అడగండి, భయపడతారు. నార్మల్ గా మీరు ఎట్లా చేసుకుంటారు అట్నే చేసుకుంటారు. మా డుగ్గా చెంకెళ్ళి కొట్టింది, భయపెట్టించింది. దొంగ డుగ్గు. డోర్ వేసి రాపోవు, మంకీలు వస్తాయి. ఆడుకో సరే, తీసుకోపో. అనుకుంటాను మూత పెట్టేసుకోవాలి. సో గైస్ రైస్ అయితే పెట్టాను అనమాట. అండ్ చెప్పాను కదా మా ఇంటికి గెస్ట్లు వస్తారని, గెస్ట్లే కదా ఫ్రెండ్స్. సో పెట్టాను ఇప్పుడు రైస్. ఇప్పుడు కొంచెం తిని మన నైట్ ఇంకో ట్రిప్ తినాలన్నమాట. యాక్చువల్గా గైస్ నేను కొంచెం డైటింగ్ ఇద్దాం అనుకుంటున్నా, అందుకే కొంచెం ఫుడ్ తగ్గిస్తానే అన్నది అయితే లేదు. ఏదైతే అవాయిడ్ ఇద్దాం అనుకుంటున్నా మా వాడు అవే పట్టేసిన ముంగడ పెట్టాడు. ఫ్యాట్ ఫుడ్ తినొద్దు, అవాయిడ్ చేయాలనుకుంటే మొన్న షవర్మా ఆర్డర్ పెట్టాను గైస్, తిన్నా. ఇప్పుడేమో ఇంకా తప్పదు కదా, తినద్దు అంటే కాదక్క మీరు డైట్ చేయాలనుకుంటే ఇప్పుడు అది పక్కన పెట్టి వేరే కర్రీ వేసుకొని తినచ్చు కదా మీరు అనుకుంటారు. కానీ ముంగట కనిపించినప్పుడు మనం తినకుండా అదే అమ్మా, అదే పాసిబుల్ చేసుకుంటే పాసిబుల్ అసలే కాదు. ఇప్పటికీ నేను అసలు ఎంత కంట్రోల్ చేసుకుంటా. మా వాడైతే తినదని అన్ని ఎక్కిస్తాడు, ఇంకా నన్ను అంటాడు. కానీ నేను ఎంత తిన్నా గంతే ఉంటా. నేను కూడా గట్టినే అనుకున్నా, ఎంత తిన్నా గంతే ఉంటాను. ఇప్పుడు చూడు
ఒక టైం వచ్చినాక అయితే బాగానే ఉన్నది, మరి అంత లాభం ఏం లేదు కానీ మా డుగ్గా లేదు. మా డుగ్గాడు మాత్రం డుగ్గు ఏం చేస్తాను నాని ఫోన్ స్కూల్కి ఎందుకు వెళ్ళారు ఇలా? ఎందుకు? ఏంటిది? హాస్పిటల్ పోయినా? హాస్పిటల్ కాదు, హాస్పిటల్ అంటే నిన్న అయింది అనుకో. నిన్న అడ్డమైన తిండి అట్లా వేసుకున్నాను అనమాట. సో గైస్ మొత్తానికి అయితే నన్ను ఎండ పెట్టింది తప్పంచలు ఇంకా వేయలేదు. తింటే గ్యాస్ కాలైతే లేడు. యాపిల్ తిన్నాడు, బనానా తిన్నాడు. నేను చెప్తా ఇంకేం తిన్నాడు. అబ్బా చూసావు నేను అన్నందుకు నాకు గుర్తు తాగింది. ఏదో ఒకటి తినుకుంటున్నాడు. పొద్దున్న డుబ్బు కోసం ఇడ్లీ తెచ్చి ఇడ్లీ కూడా తిన్నాడు. సాగా తిన్నాడు గాయస్. ఏదో ఒకటి గిన్నె పట్టుకుంటున్నాడు. ఇంకా నేను పొద్దున్న అసలు కంప్లీట్ ఏం తినకుంటున్నాను. నేను ఇడ్లీ తిన్నాడు, ఈయన ఇడ్లీ తిన్నాడు. సరే మీరు కూడా ఇంట్లో చేసుకుంటారు కదా, సమ్మక్క సరక్క ఇంకా పోచమ్మ చేసుకుంటారు చాలామంది. కింద కమెంట్ అయితే పక్కా చేయండి గైస్. మేము కూడా ఇంట్లో చేసుకొని గట్టి ఎక్కిస్తాం అక్క ఆ రోజు అని చెప్పి. ఇంకా మన ఫాదర్స్ తాతలు ఉంటే మాత్రం తెచ్చుకొని ఎక్కిస్తా అంటారు. అదొక వైబ్ ఉంటుంది ఇంట్లో, మంచిగా ఉంటుంది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇప్పుడు అట్లనే ఉండదు వాళ్ళు చేసుకునేటప్పుడు. కానీ మా ఇంట్లో ఎవరు తాగరు అనమాట. సో జస్ట్ థమ్స్ అప్తో కానిస్తాం మేము. అది కూడా మందు గ్లాసులలో పోసుకొని కానిస్తాం అనమాట. అంతే గైస్. అయిపోయినాక తింటాం. తినేటప్పుడు కూడా వీడియో పెట్టండి అక్క. డ్రెస్ ఎలా ఉంది చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే మింత్రాలో తీసుకున్నా. ఇఫ్ మీకు కావాలనుకుంటే టక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో బయోలో లింక్ ఉంటుంది, విష్ లింక్ అనేది. దాంట్లో నేను వేసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ నేను లింక్స్ పెట్టాను. మీరు కావాలంటే తీసుకోండి. చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను అన్ని లింక్స్ అయితే ఇస్తున్నా. అండ్ ఈ డ్రెస్ లింక్ కూడా పక్కా పెడతాను. చున్నీ కూడా వచ్చింది గైస్ ఇంట్లో, ఎందుకంటే తీసి పక్కన పడేసాను అనమాట. సో ఈ డ్రెస్ లింక్ కూడా పక్కా పెడతాను. అండ్ గైస్ ఇంకొకటి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి అంజిత్ కావ్య అఫీషియల్ అని ఉంటుంది. అది మా మెయిన్ అకౌంట్. 131K ఫాలోవర్స్ ఉన్నారు. ప్రీవియస్ తగ్గి 130K అయింది. సో అదే మా అకౌంట్ మెయిన్ది. అండ్ నా అకౌంట్ వచ్చేసి యాపిల్ ఆఫ్ మై అంజిత్ అని ఉంటుంది. పెద్ద ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి పోస్ట్ చేస్తుంటాను. అండ్ డుగ్గు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి క్యూట్ ర్యాక్ చేసి ఆఫ్ అంజిత్ కావ్య అని ఉంటుంది. ఈ ఒక్క అకౌంట్ దొరికితే సరిపోతుంది, ఈ రెండు ఆటోమేటిక్గా మీకు దొరుకుతాయి అనమాట. ఇఫ్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ చూడండి వాళ్ళు ఫాలో కాని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. సో వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి.